అంటే ఆకలి కాగలేక నువ్వు దోసకాయ కోసుకొని తింటావు వస్తున్నారు కూడా నా యొక్క ఇన్ని రోజులు కష్టపడ్డది వ్యర్థమైపోయే పేరు కొడుకు యమాని కొడుకు ఉన్నాడు ఈగ కొడుకు యమాని కొడుకు ఉన్నాడు చలి కొడుకు యమాని తండ్రి కొడుకు తండ్రి కాలు అందుతున్నాడు కొడుకు యమాని కొడుకు ఉన్నాడు ఎవని కొడుకు బండ పాంచనోని కొడుకు వీడు మాటలు అత్తునోడు నాకు కొడుకు ఎత్తైతాడు నా ఆశ మొత్తం నిరాశ చేసిండు పాండవు నాకు దేవతలు ఎట్టగానే ఈ పేరేసిందే పంచ పాండవుల కొరకాని కొడుకులు కొరకబట్టి మేక పిల్లలు పోతున్నట్టు పోసి ఎడమ కాలుతోని ఒక్క తమ్ముడ నిండే చైడు జన్మల్లో ఎవని కొడుకున్నాడు బండ పాంచలోని కొడుకు వీడు కొడుకు కాదు కొరివి దయ్యము వీడు మాట తప్పిండు సేని ఎంగిలి వేసిండు నేనేసింది పంచ పాండవుల అచ్చరాక ఈ సేన్లా అడుగు పెట్టద్దు ఈ సేను లోపల అటువంటి పిట్టాలద్దు సేని ఎంగిలి కావద్దంటే నా ఆశ మొత్తం నిరాశ చేస్తే అని దోసకాయ కొడుకు ఎట్లా కోసిందో దోసకాయ కోసిన విధంగా కొడుకు తలకాయ ఓసి చంపన్నా ఎవని కొడుకు బండ బాంచలోని కొడకాని ఆగో తేలు చుట్టూ కొడుకున్నదే చాయుడు చంపన్నో తేలు చుట్టూ తిరిగి కొడుకు అక్కడ కోసి పెట్టిన సంగతి ఏమనక పంచపాండవులకు 5 రౌతులు వేసి పాండవుల పేరు చెప్పి కొడుకు మీద నా కొడుకు మీద చెప్పన్నా ఎంత మోసం జరిగినది ఎంత మోసం వల్ల జరిగినా నేను కోంలో నేను బంగారి ముఖం 100 మంది తోడ ఒక్కటే పుట్టింది ఆ చెల్ల పేరు దుస్సల వీళ్ళది రాక్షస యోధ వాళ్ళు 100 మంది ఆగో చిన్నోడు పాండురాజు పాండు అదెంత పనయ్యా చేస్తావా తప్పకుండా నేను చేస్తా ఎట్లయితే పాండవులు పతనమవుతారనంటే ఆగో గవ్వల పందెం అంటే ఒక ధర్మరాజుకు మహాప్రీతి ఆగో పందెము గవ్వల పందెం లోపల రాజ్యము దేశమంతా ఓడుకొని వాళ్ళ రాజవస్తులు చేసి ఎల్లగొడదామయ్యా అల్లుడా దుర్యోధన తోటి ఆట ఆడనంటే ఆట లోపల ఎవరైనా ఓడినోళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళు ఎవరు లేరు మేము ఆట తెలియదు ఆ పాట తెలియదు ఎట్లా ఆడరంటున్నావా నాతోటి కాదు మేము ఆడలేము అల్లుడా దుర్యోధన పంతం మీరు పెట్టుండ్రయ్యా ఆట మీకు ఆడతావా ఆటంతా నేనే నడిపిస్తానయ్యా
చేత ఆగొట్టుకున్నాడు ఆశకుని మామ కాస్తాని పుట్టినోడు దయగల్లవాడు రావాలి చిన్నబాబు విదురుడా రావయ్య చిన్నబాబు పాండవుల దగ్గరికి పోయి దుర్యోధనుడు ఎందుకో మీ తమ్ముడు రమ్మంటాడని ఏ గంటలోకి రమ్మన్నవాలే దుర్యోధను మాట విన్నా వీరుడు ఇక్కడికి దగ్గర ఢిల్లీ అస్త్రపురి పట్నం రమ్మంటారా అని అయ్యో రమ రామ 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 అయ్యో రామ 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 అటువంటి భీముడా నకుల సహదేవ చక్రవర్తి ఆగో కౌరవుల దుర్యోధనుడు తమ్ముడిని పెట్టుకొని ఇంద్రప్రస్థానం వచ్చిండు ఆధర్మరాజు మామ శకుని మామ ఎందుకొరకు తమ్ముడా దుర్యోధన ఎందుకొరకు నన్ను రప్పించిండు అన్నా ధర్మనందన ఇదే నీకు 10,000 వందనములు అన్నా చల్లగా వర్ధిల్లు తమ్మి ఇవాళ ఎందుకు నీకు రమ్మన్నానంటే ఇవాళ సంబరానికి సంతోషానికి ఉండలేకపోతే ఊపుండ బుద్ధి కాక ఈ సంబరమైన గడియ లోపల అన్నా ధర్మనందన ఆడుతమా ఆటలు ఆడుతమా మాటలు ఆడుతమా ఆటలు అన్నా ఏ ఆడుతమా ఆటలు మరి ఎవరు ఆడతారు తమ్మి ఎవరాడుతారు అంటారవా పందెం పెట్టుడు మావత్తు ఆడలాడు మామవత్తు పందెం పెట్టుడు మావత్తు ఆడలాడు మామవత్తు నేం పెడతా మా తరపున మా మామ శకురుడు ఆడుతున్న ఆట శకురుడు ఆడుతున్న ఆట మేము ఆడతాం ఆడతాడా ఆడతాడు సరే మంచిది తమ్మి మొదలు పెడదాం ఆడదామా ఆడదామంటే ఆడదామని ఆటకు సిద్ధమైండ్రు ఉత్తుత్తాడని ముదుగానన్నోనే నిజాన్ని కోరికలవరాదు ఆట కూర్చున్నవోనే అగో అన్నా నువ్వు పెత్తోనివి నువ్వు ముందుగా వాడు అన్నవోనే
శకునుడు చెప్పిన మాట ప్రకారముగా ధర్మరాజు గవ్వని సీత వంటి మాయలో శకునుడు మంత్రాలయంలో ఇచ్చారగల్లు వాడు చెప్పుని మామయ్య అంటున్నాడు అల్లుడా అటువంటి ధర్మరాజా ఓ అల్లుడా అటువంటి మరి దుర్యోధన అట్టి ఆడితేమన్నా మజా ఉంటదా మజా ఉండదు ఆగో ఏదన్నా ఒక పందెం పెట్టుకొని ఆట ఆడుకుంటే మజా ఉంటది ఆట అట్టికి ఆడితే ఏదన్నా మజా ఉంటదా ఆట లోపల ఏదన్నా పందెం పెట్టుకోండి అల్లుళ్ళు మీరైనా అల్లుళ్ళే వాళ్ళైనా అల్లుళ్ళే అని ఆట కూర్చున్నాక కిటికీ పెట్టిండు పథకారి శకునుడు మరి ముందేసి అడిగేడికయ్యేవాడు ఆట మీద కూర్చున్న ధర్మరాజు లేచిపోయే మాట లేదు సత్యవంతుడు ధర్మరాజు సామాన్యుడు వాడి తప్పవాడు పలికి పొంకవాడు ఆగుతూ వంటి నడవంగ చీమ దారంటి నడిస్తే ఈ చీమ ఎవల కాళ్ళ కింద నన్న పెడితే ప్రాణం పోతా అని బందుకు పెట్టి నడిచిపోయేటోడు ఒక్క అటువంటి ధర్మరాజు మరి దుర్యోధనుడు ఎసోటోడు ఊళ్ళకి ఎవడన్నా బుచ్చగాడు వచ్చినా అచ్చగాడు బుచ్చగాడిని కొట్టి ఆగు అటువంటి లేని పన్నులు వసూలు చేస్తాడు వానికి మధ్య కింద ఉంచుత శివలి ఇస్తుంది నా రాజ్యంలో బతకదిక్కనా అని ఆగు తుక్కునారు చేతులు ఉంచుకొని ఆడు ఉంచుకొని నెత్తికి రాసుకుంటాడు నెత్తికెందుకు మొగానికి రాసుకో ఆగు అసలు దుర్యోధనుడు ఆ గడియ లోపల పందెం లోపల ఆడదామంటే ఆడదామన్నోలే ఆగో సరే పర్వాలేదు తమ్ముడా దుర్యోధన ఆట లోపల ఏదన్నంటే ఆగో రాజ్యం దేశం అంతా నేను ఆట లోపల మొదటి ఆట లోపల ఆగో నేను వెతికో అన్నాడు ఆ ధర్మరాజు అన్నవోలే ఆ గడియ లోపల ఆగో మావశకుడు నువ్వు ఆడతావా ముదుగా నేనాడన్నవోలే అల్లుడా ధర్మరాజు నువ్వైనా అల్లుడివే అల్లైనా అల్లుళ్ళే నువ్వే ముందుగా ఆడువా అని కవ్వలే నాడు ఇచ్చాను ఆగ మాయ శ్రవలవి ఆగ అటువంటి ఒక్క శకుని తండ్రి వనగా గాంధర్వ భూపతి ముట్టి పూస ఒక్కరనే ఒక్క గవ్వలు వేసిండు మాయ పాష్కలు ఈ శకుడు మాయలగల్లోడు మంత్రాలగల్లోడు ఎటు తిరుగు అంటాడు తిరగాల గవ్వలు అదే గవ్వలు ధర్మరాజుకి ఇవ్వంగానే ఏ మొదలవని ధర్మరాజు గవ్వలు చేతుల పట్టేనా చేతుల పట్టేనా మళ్ళా గవ్వాలు చేతుల పట్టేనా మళ్ళా గవ్వాలు చేతుల పట్టేనా రెండో ఆట కూడలేదు మళ్ళా మూడోసారి అటువంటి గవ్వలు చేత పట్టి 3 సార్లు గవ్వలేసిన ఆట పడలేదు ధర్మరాజు గుండెలకు వెళ్ళు అన్నాయి కార్యాలు తల్లు అన్నాయి అప్పుడు ఒక శత్రుడు కళ్ళ చూసిండు అల్లుడా ధర్మరాజా ఆగో నువ్వు 3 సార్లు వేసినావు నీకు ఆట పడలేదు ఇక నీనాడుతా చూడు అని ఆ గవ్వల చేతుల పట్టి అదే మాయ భాస్కరుని కళ్ళ చూసి మాటలు మంత్రాలు వర్షత్వ క్రియలు ఎల్లెల్ల వెదల కొల శ్రీమంతాలు ఎడవ కన్ను కుడికి పెట్టి కుడి కన్ను ఎడవ పెట్టి ఆగో గవ్వల చేత పట్టిండు పథకారి శత్రుడు గిల్ల గిల్ల రోగములైతేరో అపకార శత్రుడు గవ్వల చేత పట్టి
పాండవులు ఓడిపోతున్నారు దుర్యోధనుడు ఎప్పుడు గెలుస్తున్నాడో ఇక దండరాడు లోదరవనాడు ఇక దాని ఉండే తత్తలవన్నాయి ఇక గుడ్డలు గుబెలు ఉన్నాయి రాజ్యం పెయింటి దేశం పెయింటి భూములు జాగలు ఆస్తి పాస్తులు ఐశ్వర్యం అంతా ఎప్పుడు వస్తున్నదో ఏం పెడతావయ్య పెట్టు మండలకు ఆకలి లోపల ధర్మరాజు నా నలుగురు తమ్ముల ఆట లోపల పెట్టుకో అన్నాడు ధర్మరాజు నలుగురు తమ్ముల ఓడుకున్నాడు ఆ ధర్మరాజు నీరే ఆటకు సిద్ధవారి ఆట లోపల ఎప్పుడు కూర్చున్నాడో నాకు ధర్మరాజుని కూడా ఓడుకున్నాడు ఆ శత్రుడేమో శత్రుడు ఎప్పుడు ఓడుకున్నాడో ధర్మరాజు ఆయే రాజ్యం మాయ దేశం మాయే బంగుళాలు భవంతులు ఎండి బంగారం వాళ్ళ ఊరు లోపల సూది మూన పోపి అంత జాగలేకుంటాయి పాయే ఆ గడియ లోపల దుర్యోధనుడు చూసి ఏమంటున్నాడు శకునుడు అల్లుడా దుర్యోధన వాళ్ళ రాజ్యం దేశం వేయింది అన్ని వేయినాయి గాని వాళ్ళ తిరివైంది గాని తిరిగి ఒక్కతున్నది రానాల్లుడో తిరివైంది గాని వాళ్ళ స్త్రీ ఒక్కతున్నది ఐదుగురికి పంచపాండవులకు ఒక్కతే భార్య ద్రౌపదమ్మ ఆగో ద్రౌపదమ్మని పెట్టి ఆట లోపల ఆడు అని అన్నాడు పపకారి శకునుడు సిరి తప్పల మొత్తం పమ్ములాలు భవంతులు మేడలు మిద్దలు నలుగురు తమ్ముళ్ళు ఆఖరికి ధర్మరాజుల ఓడుకున్నారు ఆగో మీ భార్య ద్రౌపదమ్మను పెట్టు అన్నోలే మాట తప్పని ధర్మరాజు మడిమదింపని వాడు ద్రౌపదమ్మని కూడా పెడితిపో అన్నాడు వాళ్ళు ద్రౌపదమ్మని ఎప్పుడు ఓడుకున్నదో మొత్తం సర్వస్వం కౌరవుల వశమైపోయే అప్పుడు దుష్ట దుర్యోధనుడు కన్న చూసి తమ్ముడా దుశ్శాసన అన్నయ్య ఎటు మాయ పంచాలి పంచబట్టుక ఈ నిండు సభ లోపల ఆనాడు మాయ సభ లోపల చూసి నమ్మింది ఈనాడు ఈ నిండు సభ లోపల దాని ఒంటి మీద వస్త్రం లేకుండా మనం చూడాలి ఎక్కడున్నదో ద్రౌపదమ్మ శిరో పవనము అంటే దాని శిఖ ఎంటికలు పట్టుకొని కొర 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 ఇట్టుకొని రాపోరా తమ్ముడా దుశ్శాసన అక్కలాకో ద్రౌపదిని నువ్వు ఎప్పుడేంది అన్నా నేను కాదనుడేంది వెళ్ళిపోతున్నా అన్నా ద్రౌపదమ్మను గొరగొర గొరగొర ఇప్పుడే గుంజుకు రాకపోతే నీకు తమ్ముడిని కాదు నా పేరు దుశ్శాసనుని కాదు అని గడగడ గాథలు పెట్టి రామ రఘురామ దేవా పాంచాలి వేదికడు రామ రఘురామ దేవా ద్రౌపదమ్మ వేదికచ్చిన రామ రఘురామ దేవా నడుము నడవే ఆదివాన రఘురామ దేవా నిండు సభకు నువ్వు నడవు రామ రఘురామ దేవా నిండు సభకు నువ్వు నడవవు రామ రఘురామ దేవా పంచాలి పంచభక్తుక నడువే నడువు గప్పుడే ద్రౌపదమ్మ స్థానం వేసింది కురుడు ముడి వేసుకు
ఆగో రావే పాంచాలని సిక ఎటుకలు బట్టి ఎప్పుడు గుంజను ఆగో సిక ముడి విచ్చుకపోయింది అప్పుడు ద్రౌపదమ్మ దుర్యోధనుడి కళ్ళ చూస్తల్లకు చాలకుంటే చల్లవానే ఓ దేవుడా గుడ్డలకు వెళ్ళవానే నామాసి మైలాయి చూశాదనా నేను పాండవాకు దూరం ఉన్నా మరది గారు నన్ను ఉత్తరాయ వేళ చూశాదనా నన్ను ఉత్తరాయ వేళ చూశాదనా అయ్యా మరది గారు అడవంటి ఒకసారి చూశాదను అన్నయ్య పంగనే అది ఆటోపై నిన్ను పెట్టి ఆడిండు ఆటలో నిన్ను గెలుచుకున్నా అన్న దుర్యోధను నిన్ను గుర్తుకరమ్మన్నడా ఆ మాటల్లో వలికినాడు ఓ దేవుడా మూడు ద్రౌపదమ్మకు నారాయణ చల్లవారే ఓ దేవుడా నల్లగుండ వలికినాది నారాయణ నాలుగు భాగాలు వాయ ఓ దేవుడా ఐదుగురు భార్యలు ఉండగా భార్య నీరో మీరే ఉసుకబడినయ్యా ఇంటికి పెద్దంటే తండ్రికి తండ్రి ఇంటికి పెద్దవాళ్ళంటే తల్లికి తల్లయ్యా అయ్యో ద్రౌపదమ్మను గొరగొర చూసుకొని ఆ నిండు సభ కాడికి తీసుకువచ్చిండు ఆ దుశాసనుడు అన్నయ్య దుర్యోధన ఏమిరా తమ్ముడా ఇగో నువ్వు చెప్పిన ప్రకారముగా దీని శిరోపమం పట్టుకొని గురగుర గుంజుకొని నిన్ను సభకు తీసుకొచ్చినావురా పాంచాలిని చూడు ముందుకొచ్చినావురా పాంచాలిని పాంచాన్ని ముందుకొచ్చిన గుంజిన పాంచాన్ని పాంచాలి పంచవత్సురా ఈ నిండు సభ లోపల వచ్చిన తొడపైన కూర్చోవే ఓ ద్రౌపదమ్మ పాంచాన్ని వచ్చి నీ తొడ మీద కూర్చుండు అంటావు నీ తొడలు పుట్ట 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 ఇవ్వకపోతే నా పేరు ఈమె పేరుంది కాదు నీ తొడలు బట్టి పుట్ట 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 ఇవ్వకపోతే నా పేరు ఉంది కాదు నా బల్యం నీ గుండెల్ల రక్తము తీసి గురుగుళ్ళ బట్టి గురుగుళ్ళ రక్తం తోడి ద్రౌపదమ్మ కుర్రు దడకపోతే నా పేరు ఈ ఉంది కాదురా మీతోటి ఏమైతుందిరా కాకులు ఆపిత్త బక్కగొడ్డు లత్త ఆయన అంతవరదాకా నువ్వు ముడువకు ద్రౌపది అని చెప్పిండు భీముడు మీతోటి అవుతుందా నీతోటి అయ్యేదే ఉన్నదిరా ఒరే దుశ్శాసన మేశాసన తమ్ముడా దుష్గా దీని ఎటువంటి వస్త్రములు లేకుండా
ఇప్పి ఈ నిండు సభ లోపల ఒంటి మీద నూల వస్త్రం లేకుండా చూడాలి మనము. నగ్నంగా చూసి వాళ్ళ పంచపాండవ ఇచ్చదికి నాకు ఉరిపెట్టుకొని సావాలి. అరే నువ్వు చీరల గుంజుట్ల ఫస్ట్ అరే మేకపోతు పుట్టినప్పుడు కావడాల మీరేం మాట్లాడుతున్నారా? మీరు మేకపోతు పుట్టకపోతే దెప్పి పుట్టిర్రా? మేకపోతు ముచ్చోళ్ళు అంటే వీని ఇల్లు కానీ ఇంకా దున్నపోతుకు వచ్చిందంటే వీని ఇల్లు కాదా? మేకపోతు గుట్టలు మీరు మనసులో చూస్తున్నారు. ఎవరు మీరు? మేకపోతే అరే ఏంద్రా అంజగాడిది మీరు ఆడుకోని కానుకోని పుట్టిర్రు. మేము ఆనుకోని ఇంకోని మనుషులకే దేవతలకే పుట్టాము. మీ లెక్క పశువులు మేకపోతులకు పుట్టలే. ఒకడు యమధర్మరాజుకు, ఒకడు ఇంద్రుడు, ఒకడు గాంధేవునికి, ఒకడు ఆయనకి ఆడోని కాడోని పుట్టినోళ్ళు మీరు మాట్లాడు. భగవన్నామ స్మరణ ఏతో పుట్టిన వాళ్ళం మేము. మేకపోతులకు పుట్టిన బాడకావులు పిసగాడులు మీరు. ఎవరు మీరు మేమంటే మా అవ్వలంజముండ గాంధారి, మా అవ్వలంజముండ మంచిది కాదు. మా అవ్వలంజముండ ఎందుకు మంచిది కాదంటే మా అవ్వలంజముండ అది ఉట్టగాడికి దానికి అందుబాటుగా మంచిది కాదట. అది పెరిగి పెద్దదైనాక పెళ్లి చేస్తానని దానికి పెళ్లి చూపులు చూపిస్తే మరి మా తాత సుమల మహారాజు, గాంధారి తండ్రి సుమల మహారాజు ఆ పిల్లకు ఎన్ని పెళ్లి చూపులు చూపించిన గాంధారికి ఏ పిల్లగాన్ని చూసినా వాడు పుట్టుకొని వస్తున్నాడు. పెళ్లి చేద్దామని కూకుండా పెడితే ఎవరిని చూసిన వస్తున్నాడు. అరే ఇదేంటిదా అని ఆ పంచంగం నుంచి బ్రాహ్మణులు వినిపించి అడిగితే వాళ్ళు ఏమన్నారట, గాంధారి కన్ను మంచిది కాదు, ఎవరు చూస్తే వాళ్ళు చచ్చిపోతారు, 100 మంది చచ్చిపోయాక 101 తక్కువ అన్నారు. మరి 100 మంది వేసుకోమంటే మనం వేసుకుంటారా? చేసుకోరు. మరి ఎట్లయితే ఒక ఉపాయం చెప్పు అంటే ముదుగాలు 100 మేకపోతలు తీసుకొచ్చి పెళ్లి అన్నారు. అంటే ముదుగాలు గాంధారికున్న 100 మేకపోతలు తీసుకువచ్చి పెళ్లి చేస్తే 100 మేకపోతలు శిరస్సు వరిగి సచ్చినాయి. 101 మా తండ్రి అటువంటి ధృతరాష్ట్రుడు. అందుకంటే మీరు వరకు చూసే ఉన్నారు. ఈసారి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముదిరాజు సంఘానికి పేరు పేరున అందరికీ మా కళాసు మంజలి తెలియజేస్తున్నాం. ఒక్కరోజు ప్రోగ్రాం మరి 2 రోజులు చెప్పినట్టు ఏది ఉంటే చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మొదటి భాగం వదిలేసి 2వ భాగమే చెప్పడం జరుగుతున్నది. కాబట్టి మరి పెద్దమ్మ తల్లి బండవీన అమ్మవారు మరి పుట్టేది ఉంటుంది. పెద్దమ్మ తల్లి ముదిరాజులకు ఎట్లా దేవత అయిందో కథ లోపల ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలకించి వినాలే. సత్యాన బోనాలు మరి బోనం కూడా ఉంది. సత్యాన బోనం డప్పు కళాకారులు కూడా సకాలంలో గుడి వద్దనే ఉండవలసిందిగా కోరుచున్నాము. మరి మాకు అవకాశం ఇచ్చిన ముదిరాజు సంఘం మరి ఇక్కడికి పరిచయం చేయడం అంటే మరి అల్వాలు రవి మరి ముదిరాజు సంఘానికి ఎప్పుడంతోనే నాగరాజు మంద నాగరాజు ఫోన్పే చేయడం జరిగింది. మరి ఈ రోజున వచ్చినాము. మరి నిన్న అక్కడ నిజాంపేటలో కథ చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత గుడికందుల ఇక్కడనే ఉన్నది. మాది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. మా కథ కూడా యూట్యూబ్లో కొంతమంది చూసే ఉంటారు. కేబీటీవీ ఒగ్గు కథలను కొట్టంగానే వస్తుంది, లేక కుక్కల ఐలయ్య యాదవ్ అనగానే వస్తుంది. మా యొక్క ఛానల్ను చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మరి అదే బెల్ బటన్ ప్రెస్ చేసినట్టు మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీకు తప్పకుండా వస్తుంది. కేబీటీవీ ఒగ్గు కథలు అని కొట్టంగానే వస్తుంది. మీకు కావలసిన వాళ్ళు అందులో ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. మరి మాకు ప్రోగ్రాం కొరకు దేవసాలకు కానీ ఏ పండుగలైనా ఎల్లమ్మ సిద్ధోగం కావచ్చు, మల్లన్న సిద్ధోగం కావచ్చు, పెద్దమ్మ సిద్ధోగము, మంకాలమ్మ, మరి పోషమ్మ, మరి మాలపోషమ్మ, మరి ఇలాంటి పండుగలను చేయడం జరుగుతున్నది. ఒక 10-15 ఏళ్ళ బట్టి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మేము రావడం జరిగింది. చాలా ఊళ్ళల్లో అల్వాలు, మరి దల్తాబాద్, మరి అదే కాక మకరాజ్పేట, మరి బోనాల, అనంతసాగరు, మరి శంకరంపేట, మరి ఇవన్నీ ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది. ఇంకెన్నో ఊళ్ళు మరి చేయడం, పోతిరెడ్డిపేట, రామేశ్వరంపల్లె, ఇవన్నీ ఫస్ట్ మొదగాల రామేశ్వరంపల్లెకు రావడం జరిగింది. ఆ నుంచి వెళ్ళి పోతిరెడ్డిపేట ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము.
మరి మమ్మల్ని కన్న కొడుకుల్లాగా చూసుకున్న మెదకు ఉమ్మడి మెదకు జిల్లా వాస్తవ్యులందరికీ ఈ సందర్భంగా అందరికీ మా కళాసుమంజలి తెలియజేస్తున్నాము. మరి ముందుగా మా మేటి కళాకారుడు అక్కడ కూర్చున్నాడు, ముదిరాజు నిమ్మల ఎల్లయ్య అతని పేరు. మా సైడ్ కళాకారుడు మరి సల్పాల అనిల్ కుమార్ యాదవ్. మా డప్పు కళాకారుడు మరి ఇక్కడ ఉన్నాడు ముదిరాజు తూడిరాజు. మా తాళం కళాకారుడు సింగరవేణి సదానందం యాదవ్. మరి నా పేరు కుక్కల ఐలయ్య యాదవ్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముదిరావు సంఘానికి మరొకసారి కళాసుమంజలి తెలియజేస్తూ ఇంత కథ చెప్పుకుందాం. అందరు బాగున్నారా? అందరు సప్లై చేస్తలేరు కదా? మంచిగా ఉన్నారా? ఓకే, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. మరి ప్రతిసారి మరి అమ్మవారు ముదిరాజు పెద్దమ్మ మన ఆరాధ్య దేవత, మన ఇంటి విలువెలుపును మర్చిపోకుండా మనం సంబరంతో వేసుకుంటే మన సకల సంతోషంతో మన సర్వాలు వచ్చేస్తుందని ఆ అమ్మవారిని మరొకసారి వేడుకుంటున్నాం. మరి పళ్ళమ్మడంలో ఆసక్తి గల భక్తులు పనులు స్వీకరించవలసిగా కోరుచున్నాము. ఆరోగ్యాలు వస్త భాగ్యాలు చేసే వృత్తి అందు, పాడి అందు, పంట అందు, పిల్ల పాపల అందు, మరి సంతానం లేని వారికైనా సంతానం కలిగి అమ్మవారి కృపతోటి మా దగ్గర మాయ లేదు, మంత్రం లేదు, అమ్మవారి దయ కావాలి. మరి మనల్ని అందరినీ సర్వద రక్షించాలి.